ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం తాంత్రిక ఉపాయంలో ఒక అత్యంత అద్భుతమైన, తేలికైన 100% ఫలితాన్ని ఇచ్చే ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయం దేనికంటే, జాతకరీత్యా ఎవరి జాతకం అయితే లక్ష్మీ యోగం లేదో, కుబేర యోగం లేదో, అంటే ధనాన్ని నిలబెట్టుకోలేని వారు, ధన సంపద నిలబడలేని వారు ఈ ఉపాయం చేయవచ్చు. దీనికి మంత్రం లేదు, ఓన్లీ క్రియ మాత్రమే ఉంటుంది. ఈ ఉపాయం చేయడం వల్ల మీకు కుబేరుడు, లక్ష్మీదేవి ప్రసన్నత చెందుతారు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి తెలియచేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఉపాయానికి కావాల్సింది ఏంటంటే, పచ్చిమిరపకాయలు కానీ, పండు మిరపకాయలు కానీ కావాలి. పచ్చిమిరపకాయలు కానీ, పండు మిరపకాయలు కానీ కావాలి. అంటే ఎండుమిర్చి కాదు, ఎండిపోయిన మిర్చి కాదు, పచ్చిది పండిని మిర్చి కావాలి. ఒక 49 మిరపకాయలు తీసుకోండి, ఒక సూది దారం తీసుకోండి, ఒక మాలలా తయారు చేయండి. మిరపకాయలను గుచ్చి మాలగా తయారు చేయండి. చేసిన తర్వాత మీరు ఈ మాల తీసుకుని వెళ్ళి మీరు ఎక్కడైనా సరే మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళండి. మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడి చెట్టుకి నమస్కారం చేసుకొని ఆ చెట్టు దగ్గర ఉత్తర దిశలో కానీ, తూర్పు వైపు కానీ ఈ మాలని చెట్టు మొదల్లో పెట్టండి. చెట్టు మొదల్లో పెట్టి మీరు మనసులో ఇలా కోరుకోండి. ఓ కుబేరదేవ, ఓ లక్ష్మీ తల్లి, నాకు, నా కుటుంబానికి, నేను కష్టపడుతున్న దానికి నాకు డబ్బులు కావాలి. నాకు అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఆర్థిక ఇబ్బంది తొలగిపోవాలి. అంటే అందులో అప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే అంటే పిల్లల పెళ్ళిళ్ళ వల్ల, వృత్తి వల్ల, వ్యాపారం వల్ల నష్టాలు కలిగి ఉండొచ్చు. ఇవన్నీ కూడా తొలగిపోవాలని కోరుకోండి. ఈ ఉపాయాన్ని 2 సార్లు చేయవచ్చు. ఒకటి మంగళవారం రోజు, రెండోది శుక్రవారం రోజు. మంగళవారం రోజు ఎలా చేయాలి, శుక్రవారం రోజు ఎలా చేయాలో మీకు చెప్తాను. ముందుగా ఈ ఉపాయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, చెట్టు దగ్గర వేయమని చెప్పాను, మామిడి చెట్టు దగ్గర. మీరు మంగళవారం నాడు కనుక ఈ ఉపాయం చేస్తే, ఇది మిరపకాయ మాల మామిడి చెట్టు దగ్గర వేస్తే, జాతకరీత్యా కుజుడి యొక్క ప్రభావం చేత, అంటే కుజుడి యొక్క దోషం వల్ల కానీ, కుజుడు మైనస్గా ఉండడం వల్ల కానీ, వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు ఇలాంటివి ఉండడం వల్ల కానీ వచ్చే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అలాగే శుక్రవారం నాడు చేస్తే లక్ష్మీదేవికి సంబంధించిన ఇబ్బందులు, అంటే ఎవరైనా మీ జాతకంలో, అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీకు ధనం రాకుండా కట్టు వేశారని అనుమానం ఉన్నా, లేకపోతే కట్టు పడింది అని మీకు అనిపిస్తూ ఉన్నా, అంటే డబ్బులు రావడం సడన్గా ఆగిపోయినా సరే మీరు ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు చేయండి. అందులో మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనసులో కోరుకోవాలి. ఏమని? ఓ కుబేరదేవ, నేను చేస్తున్న వృత్తి వ్యాపారాలలో నాకు లాభాలు కలగాలి. అంటే వృత్తి అంటే ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు, వ్యాపారం అంటే మీరు ఏదైనా కావచ్చు. అలా మనసులో కోరుకొని, నాకు లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత కలగాలి అని మనసులో కోరుకొని ఈ మాలని అలా మామిడి చెట్టు మొదలు పెట్టాలి. పెట్టిన తర్వాత అగరబత్తి వెలిగించి అలా ధూపం చూపించి 1-2 నిమిషాలు మీరు అక్కడ నిలబడి, అంటే చెట్టు దగ్గర నిలబడి, అది చిన్న చెట్టు అయినా పెద్ద చెట్టు అయినా, ఇంట్లో ఉన్న చెట్టు అయినా చేయవచ్చు, ఇంటి దగ్గర ఉన్న చెట్టుకు కూడా ఈ ఉపాయం చేయవచ్చు. కాకపోతే ఏంటంటే, ఇది తతంగం పూర్తయిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. వెనక్కి తిరిగి చూస్తే ఈ ఉపాయం పనిచేయదు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. అలాగే లక్ష్మీ ప్రసన్నతతో పాటు ఇంకెటువంటి లాభాలు కలుగుతాయి. మీ ఇంట్లో చీటికి మాటికి భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటే ఆ గొడవలు కూడా తగ్గిపోతాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే, శుక్రవారం మీకు మంగళవారం కుదరలేదు, శుక్రవారం చేశారనుకోండి, మొదల్లో మీరు పెట్టినప్పుడు, అంటే ఈ శుక్రవారం నాడు ఈ మాల తీసుకువెళ్ళి చెట్టు మొదల్లో పెట్టినప్పుడు ఈ మిరపకాయలతో పాటు ధనియాలు కూడా కొద్దిగా తీసుకువెళ్ళి మొదల్లో వేయండి. అంతే. శుక్రవారం నాడు చేసినప్పుడు మాత్రం ధనియాలు కొద్దిగా వేయండి.
మిరపకాయ మాలతో పాటు ధనియాలు కూడా వేయండి. ఇలా చేయటం వల్ల మీకు లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది. అలాగే మంచి అద్భుతమైన లక్ష్మీ యోగం కలుగుతుంది. అలాగే కొంతమంది ఏంటంటే ఇలాంటి ప్రయోగాలు చేసినప్పటికీ ఫలితాలు రావడం లేదు. అంటే లక్ష్మి కోసం చేశామండి, కుబేరుడి కోసం చేశామండి, ఎన్నో ప్రయోగాలు చేశామండి, మాకు ఏ ఫలితం రావడం లేదు అనుకునేవారు ఇది చేసినప్పటికీ కూడా ఫలితం రానప్పుడు మీ జాతకంలో ఖచ్చితంగా రాహు ప్రభావం అధికంగా ఉందని అర్థం. అలాగే పితృదోషాలు ఉన్నాయని అర్థం. దానికి ఏం చేయాలి? అలాంటి సందర్భంలో దీనికి సంబంధించిన ఉపాయం కాదు, అంటే లక్ష్మి సంబంధించి కాదు. చేసిన పని పూర్తి అవ్వకపోవడము, దోషాల వల్ల వచ్చే నష్టాన్ని తొలగించుకోవడం. దీనికి మంత్రం కూడా ఏం లేదు. ఇది కొంచెం రిస్క్తో కూడుకున్న విషయం. ఏం చేయాలంటే మీరు దేశీవాలి కోడిగుడ్డు తీసుకోవాలి, అంటే నాటు కోడిగుడ్డు తీసుకోవాలి. తీసుకొని దానికి మీ ఇంట్లో 4 దిక్కుల 4 గుడ్లు పెట్టండి, లేదా 8 దిక్కులకి 8 గుడ్లు పెట్టి దానికి కుంకుమతో బొట్టి పెట్టండి. కుంకుమతో బొట్టి పెట్టి మనసులో ఆ ప్రతి గుడ్డు దగ్గరికి వెళ్ళి మనసులో రాహు యొక్క దోషం ఉంటే తొలగిపోవాలి, పితృదోషాల నుంచి వచ్చే ప్రభావాలు తగ్గిపోవాలని కోరుకోవాలి. కోరుకొని ఆ గుడ్లన్నీ తీసుకొని కవర్లో వేసుకొని మీ దగ్గరలో ఉన్న శ్మశానానికి వెళ్ళండి. సాయంత్రం 4 నుండి 5 గంటల లోపు ఈ ఉపాయం చేయవచ్చు. అంటే ఉదయం 6 నుండి సాయంత్రం 4 గంటలు 5 గంటల మధ్యలోనే ఈ ఉపాయం చేస్తే చాలా బాగుంటుంది. అంటే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 లోపు చేయొచ్చు, కానీ 4-5 గంటల మధ్యలో చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ గుడ్లన్నీ తీసుకువెళ్ళి అక్కడ అరిటాకు కానీ ఇస్తరాకు కానీ ఒక పేపర్ కానీ పెట్టి ఆ గుడ్లన్నీ శ్మశానంలో అక్కడ పెట్టేసి మరొక్కసారి మనసులో రాహువు శాంతించాలి, పితృదేవతలు శాంతించాలి కోరుకొని మీరు వెనకకి తిరిగి చూడకుండా ఆ గుడ్లు అక్కడ వదిలేసి ఇంటికి వచ్చేయాలి. ఇలా ఎన్నిసార్లు చేయాలి? నెలలో ఒక్కసారి చేస్తే చాలు. ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీరు ఏదైతే దోషాలతో బాధపడుతున్నారో అవన్నీ తగ్గుతాయి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా లక్ష్మీ యోగం కలుగుతుంది. ఈ ఉపాయంలో చేయటం వల్ల, అంటే ఈ 3వ ఉపాయం చేయటం వల్ల లాభం ఏంటంటే దోషాలు ఉన్నవి ఆటోమేటిక్గా తొలగిపోతాయి. కానీ ఇక్కడ కూడా నియమం ఉంది. ఏంటంటే వెనకకి తిరిగి చూడకూడదు. చూస్తే పనిచేయదు. ఇది మీరు నెలకొక్కసారి చేసినా చాలు. కొంచెం ఓపిక ఉన్నవారు చేసుకోండి. ఇది చేయకుండా ముందు చెప్పిన ఉపాయాలు 2 చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, అది కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ నాకు అసలు ఏ పని అవడం లేదు, అసలు ఏం చేసినా కలిసి రావడం లేదు అనేటప్పుడు మాత్రం ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఇది అర్థం ఇది చేయండి, అర్థం కాలేదని కూడా ప్రయత్నం చేయకండి. ఎందుకంటే క్రియతో కూడుకున్న పరిహారాలు ఇవి. ఎందుకంటే మామిడి చెట్టు లక్ష్మీ స్వరూపం. అలాగే శక్తికి సంబంధించిన ప్రయోగాలు కూడా మామిడి చెట్టు తీసుకుంటుంది. ఈ మీరు పెట్టే మాల కానీ ధనియాలు కానీ ఉత్తరం వైపు కానీ చెట్టుకి, లేదా తూర్పు వైపు, ఈ 2 దిక్కుల్లోనే వేయాలి. పడమర కానీ దక్షిణం కానీ వేయవద్దు. అంటే మీరు నిలబడ్డప్పుడు మీకు ఎటువైపు తూర్పు ఉంటుందో ఆ చెట్టుకి అటువైపే వేయండి. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కొంతమందికి అవ్వచ్చు, కొంతమంది కాకపోవచ్చు, కానీ నమ్మికతో చేస్తే మాత్రం అత్యంత అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.